హెచ్ఎండిఏ లేఅవుట్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో ఎకానమీ బడ్జెట్లో వారి కోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకువచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీకు తీసుకొచ్చిన ఈ హౌస్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30x50 అయితే ఉంటుంది. టోటల్గా 167 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి రీసేల్ ప్రాపర్టీ అండి. ఏజ్ ఆఫ్ ది ప్రాపర్టీ వచ్చేసరికి 7 years ఓల్డ్ అండి. మనకి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ఈ హౌస్ అనేది 1050 ఎస్ఎఫ్టీలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం సెట్ బ్యాక్స్ వదిలి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ హౌస్ అనేది కంప్లీట్గా రినోవేషన్ చేయించడం జరిగింది ఫ్రెండ్స్. రినోవేషన్ చేసి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. ఇల్లు అనేది అద్భుతంగా వచ్చిందండి. ఇక్కడే మనకి వాష్రూమ్ పైన లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ మీద మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ప్రాపర్టీ పైన అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడే మాస్టర్ బెడ్రూమ్కే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా వచ్చిందండి. ఒకసారి మీకు ఇల్లంతా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకు కామన్గా ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా కామన్ వాష్రూమ్ అనేది రెనోవేషన్ అయితే చేయించడం జరిగింది. టైల్స్ కూడా మంచి టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి దేవుడి గది కూడా చాలా విశాలంగా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇల్లు అనేది అద్భుతంగా ఉందండి. మంచి హెచ్ఎండిఏ లేఅవుట్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ హౌస్ అయితే మీకు తీసుకువచ్చాను. కిచెన్ అండి. ఇక్కడ వచ్చేసరికి కిచెన్ పక్కనే మనకి సౌత్ డైరెక్షన్లో కూడా వాస్తుపరంగా ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే మనకి చుట్టూరా సెట్ బ్యాక్స్ వదిలారు. సెట్ బ్యాక్స్ కూడా చూస్తున్నాను చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ 2 feet గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది సౌత్ ఫేసింగ్లో. మనకి ఆ హౌస్కి ఈ హౌస్కి చూసుకుంటే ఆల్మోస్ట్ 4.5 feet గల్లీ అయితే ఉంటుంది. అదేవిధంగా బ్యాక్ సైడ్లో కూడా మనకి చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్లో కూడా మనకి 4 to 4.5 feet గల్లీ 4 feet గల్లీ అయితే వదిలిపెట్టారు. మనకి కంప్లీట్గా అవి రేక్స్ అయితే వేయడం జరిగింది. రేకులు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వాటర్ పడకుండా. ఇల్లు అనేది కంప్లీట్గా రెనోవేషన్ అయితే చేయించడం జరిగింది. ప్రైస్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి 1,10,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అయితే సిట్టింగ్లో నెగోషియేషన్ అయితే అవుతుంది. ఇక్కడ నార్త్ డైరెక్షన్ కూడా ఒక గుమ్మం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లొకేషన్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ అనేది ఇన్సైడ్ ఓఆర్ఆర్లో ఉంటుంది. టువార్డ్స్ మనకి పటేల్గూడ టువార్డ్స్ పటాన్ చెరువు రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లోనే ఈ హౌస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఈ హౌస్ అయితే మీకోసం తీసుకువచ్చాను. గల్లీ చూశారు కదా, ఇక్కడ 3 feet గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. పార్కింగ్ కూడా చాలా విశాలంగా ప్రొవైడ్ చేశారు. మనకి స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ నుంచి హైటెక్ సిటీకి చూసుకుంటే అరౌండ్ 20 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 చూసుకుంటే ఎగ్జాక్ట్గా 3 to 4 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా గచ్చిబౌలికి చూసుకుంటే అరౌండ్ 18 km డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదండి, కాల్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాము. ఒకసారి మీకు రోడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇంటి ముందు రోడ్ కూడా 30 feet వైడ్ రోడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సొసైటీలో మెయింటెనెన్స్ వచ్చేసరికి అప్ టు 1000 rupees వరకు మెయింటెనెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి పార్కింగ్ కూడా చాలా విశాలంగా వచ్చింది. మనకి గ్రీనరీ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఇచ్చారు. ఒకసారి పైకి వెళ్ళి మీకు కంప్లీట్గా చుట్టుపక్కలంతా కవర్ చేసి చూపిస్తాను చూడండి. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కాల్ చేయండి, క్లియర్ చేస్తాము. పైన కూడా మనకి వాటర్ ప్రూఫ్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.